సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖరి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖరి సీత బదిర మంచు అంత వెన్న పూస నిజంగా మీలో చాలా మార్పు వచ్చిందండి. ఎదుటివారి తప్పుని ఓర్పుతో సరిదిద్దే మీరు అనవసరమైన విషయాలకు సహనం కోల్పోయి కోప్పడుతున్నారు. పిడుగు మీద పడుతుందని తెలిసినా కూడా నిబ్బరంతో చలించకుండా ఉండే మీరు మాట అడిగితేనే ఆవేశపడుతున్నారు. ఎందుకో తెలియదు కానీ నా మీద ఇష్టం తగ్గింది, ప్రేమ తగ్గింది. ఈరోజు కాకపోతే రేపైనా మీరు పాత మనిషిలా మారుతారు, ఎప్పట్లా భర్తగా నన్ను చేరదీస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్న నాకు రోజులు గడుస్తున్నాయా తప్ప మీలో మార్పు రావడం లేదు. పైగా నా విషయంలో మరీ మీరు పరాయి వాళ్ళుగా మారిపోతున్నారు. ఎందుకలా? మీరు ఆప్యాయంగా సీత అని పిలిచి ఎన్ని రోజులైందండి? పక్కన కూర్చోబెట్టుకొని అభిమానంతో కబుర్లు చెప్పి ఎన్ని నెలలైంది? నేనెప్పటికీ మీ గుండెల్లోనే ఉంటానని చెప్పారు కదా. గుండెల్లో కాదు, కనీసం మీ పక్కన నన్ను నిలబెట్టుకోవడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే, ఇంత ఎడబాటు చూపిస్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉంది. ఏంటండి అది? నా పాటికి నేను అడుగుతున్నా కూడా మీరు మౌనంగా ఉంటున్నారంటే కనీసం నాకు సమాధానం చెప్పడానికి కూడా మీరు ఇష్టపడట్లేదా? మీకు తెలియకుండా సరస్వతి శ్రావణ్ల పెళ్లి చేశానని మీరు నాకు బయటుండమని శిక్ష వేశారు. మీ నిర్ణయానికి అడ్డు చెప్పకుండా పరిపూర్ణంగా మీ మాటకు తగ్గట్టున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయాక కూడా నన్ను మాత్రం మీరెందుకు వేరుగా చూస్తున్నారు? ఎందుకు దూరం పెడుతున్నారు? మనిషికి బాధ కలిగితే సొంతం అనుకునే వాళ్ళకి చెప్పుకుంటాం, అయినా తీరకపోతే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. నాకు సొంతమైన దేవుడైనా మీరేనండి. మీరే నా మనసుని కష్టపెడితే నేనెవరికి చెప్పుకోవాలి? నా మొర ఎవరికి వినిపించుకోవాలి? నా తప్పేంటో తెలియకుండా నేను మీ ద్వేషానికి గురి కావటం నేను భరించలేకపోతున్నానండి. గతంలో మన ఫ్యామిలీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా మనిద్దరమే కలిసి తీసుకునేవాళ్ళం. ఒక్కోసారి నా మీద నమ్మకంతో నాకే వదిలేసేవారు. అలాంటిది ఈ మధ్య నాకేం చెప్పడం లేదు. మీరే సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అయినా అది నేనేం తప్పు పట్టడం లేదు, అది మీ ఇష్టం. కానీ భగవంతుడికి వస్త్రాలు సమర్పించాలనుకున్నప్పుడు మీతో పాటు నన్ను కూడా గుడికి తీసుకువెళ్తే బాగుండేది. మీరు శివపార్వతులకు పట్టు వస్త్రాలు ఇద్దామనుకున్నట్టు నేను సీతారాములకి ఇద్దామనుకున్నాను. భార్యాభర్తలం ఇద్దరం కలిసి ఆ కార్యక్రమం చేస్తే బాగుండేదేమో.
సర్లేండి, నేనింత మాట్లాడినా మీ నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు. మీకిష్టమైనప్పుడే మాట్లాడండి, మీకు నచ్చితేనే ప్రేమ చూపించండి. మీ మనసు అంగీకరించినప్పుడే నన్ను మళ్ళీ భార్యగా ఆదరించండి. అంతవరకు పెదవులపై బలవంతపు చిరునవ్వు తెచ్చుకొని తిరుగుతాను, జీవోత్సవంలా బ్రతుకుతాను. ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా. మీకు చెప్పేటంతటి దాన్ని కానండి. భార్యాభర్తలు కలిసుండడం అంటే 4 గోడల మధ్య కలిసుండటం కాదు, ఒకరి మనసులో ఒకరు కలిసుండటం. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. బావగారు ఎందుకు ఇలా చేస్తున్నారు? సీతక్క వల్ల ఈ ఇంటికి అంతా మంచి జరిగిందే తప్ప చిన్న చెడు కూడా జరగలేదు. కష్టం తననుభవించి మనకి సంతోషాల్ని పంచింది అంతే తప్ప మనల్ని ఎప్పుడూ బాధ పెట్టలేదు. ఆ విషయం బావగారికి కూడా తెలుసు. మరి అక్కని అంతగా ఇష్టపడే బావగారు ఎవరో అమ్మాయికి దగ్గరవ్వడం ఏంటి? అక్కని దూరం పెట్టడం ఏంటి? అవును దాక్షాయిని, అక్క పరిస్థితి తలుచుకుంటే జాలిగా ఉంది. మనం అక్కకి నిజం చెప్పలేం. పరిస్థితిని అక్క దాకా వెళ్లకుండా ఎలా సరిదిద్దాలో తెలియడం లేదు. ఇప్పుడు చూడు, అక్క ఎంత అడిగినా తప్పు చేశారు కాబట్టి సమాధానం చెప్పకుండా ఆయన మౌనంగా ఉన్నారు. అవును సరస్వతి, అక్క సహనానికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. బావగారు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుందే తప్ప ఎమోషనల్ అవ్వడం లేదు. ఆ అక్కేమో నా పెళ్లి విషయంలో తాను తీసుకున్న నిర్ణయానికే బావగారితో తనతో ముభావంగా ఉన్నారు అనుకుంటుంది. ఆయనేమో అదే ఒకందుకు మంచిదే అన్నట్టుగా ఉంటున్నారు. తెలివిగా ఉండడం అంటే ప్రతికూల పరిస్థితిని కూడా తమకి అనుకూలంగా మలుచుకోవడమే. బావగారు ఇప్పుడు అదే చేస్తున్నారు. నీ పెళ్లి గురించి అక్కని దూరం పెట్టిన బావగారు ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో అక్కకి అనుమానం రాకుండా అదే కారణాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు నటిస్తున్నారు. అంతేకాదు, అక్క ఒక్కతే తన జీవితంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడే తన ఆరాధ్య దైవం అన్నారు. ఆ అమ్మాయి కూడా బావగారి జీవితంలోకి వచ్చేసరికి ఇప్పుడు పార్టీ మార్చేసి 2 భార్యలున్న శివుడి మీద భక్తి పెంచుకుంటున్నారు. సిచ్యువేషన్కి తగ్గట్టు కలర్ మారుస్తూనే ఉన్నారు. మన ప్రవర్తనతో పక్క దారిలో వెళ్తుంటే మనల్ని సరైన దారిలో పెట్టి మనకి జీవితాన్నిచ్చిన అక్క జీవితం నాశనం అవుతోందని తెలిసినా కూడా మన ఊరికే వదిలేయకూడదు సరస్వతి. వీలైనంత త్వరలో ప్రూఫ్ సంపాదించి మన వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే బావగారి తప్పుని ఎవరూ ప్రశ్నించలేరు. ఆ ప్రూఫ్స్ చాలా గట్టిగా ఉండాలి దాక్షాయిని, లేదంటే మనకొచ్చిన కలని మన వాళ్ళు నిజం చేసేస్తారు. స్ట్రాంగ్ గానే సాక్ష్యాలు సంపాదిద్దాం సరస్వతి. రేపు గుళ్ళో పూజుందని చెప్పారుగా, అక్కడే బావగారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. మీకిష్టమైనప్పుడే మాట్లాడండి, మీకు నచ్చితేనే ప్రేమ చూపించండి. మీ మనసు అంగీకరించినప్పుడే నన్ను మళ్ళీ భార్యగా ఆదరించండి. సీత అడిగిన వాటికి అక్కడ సమాధానం చెప్పలేక ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నావా రామరాజు? సీత నిన్ను అడిగిన ప్రతి ప్రశ్నలో నిజం ఉంది, తన బాధలో అర్థం ఉంది. నీ భార్యను నువ్వు ఇంతలా దూరం పెడుతున్నందుకు నీ దగ్గర బలమైన కారణం ఏముంది?
నా తమ్ముళ్ళని దూరం చేయకుండా కంటికి రెప్పలా కాపాడుతానని నా తండ్రికి మాటిచ్చాను. కానీ నేను నా భార్యకి దగ్గరైతే నేను నా తమ్ముళ్ళకు దూరం అవుతాననేది విధి రాత. అందుకే సీత విషయంలో అలా ప్రవర్తిస్తున్నాను. విధి రాత. జ్యోతిష్యుడు చెప్పాడని నీ తమ్ముళ్ళ కోసం నీ భార్యనే దూరం పెట్టావు. సరే, మనిషి కన్నెంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే కదా. ఆ ప్రాణం ఉంటేనే కదా నీ కళ్ళకైనా విలువ. నీ తమ్ముళ్ళు నీకు కళ్ళైతే సీత నీ ప్రాణం కాదా? తనను దూరం చేసుకుని ఉండగలవా? ఉండలేను, ఉండలేను. అలా అని దగ్గరికి తీయలేను. ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఒకసారి ప్రశాంతంగా నీకు నువ్వే విమర్శ చేసుకో రామరాజు. సీత నీ జీవితంలోకి రాకముందు మీ అందరిలో ఉన్న సంతోషానికి, తానొచ్చాక మీ ఆనందంలో వచ్చిన మార్పుకి ఏదైనా తేడా ఉందేమో ఒకసారి చూసుకో. ఆ వ్యత్యాసం నీకే అర్థమవుతుంది. సీత రాకముందు మీ అన్నదమ్ముల సంతోషంలో సంతోషం మాత్రమే ఉంది. తను నీ భార్య అయ్యాక ఆ సంతోషానికే జీవం వచ్చింది. మీ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని తనెంత కష్టపడిందో నీకు గుర్తులేదా? అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మీరంతా ఒక్కటిగా ఉండాలని తను పడిన తపన నీకు జ్ఞాపకం లేదా? నీ అనాలోచిత ప్రవర్తన వల్ల సీత మాత్రమే కాదు, అందరూ బాధపడుతున్నారు. చిరునవ్వులతో కలకళ్లాడే ఇల్లు ఏదో వ్యధతో వెలవెల్లాడిపోతున్నట్టుగా మారిపోతుంది. ఇంటి ఇల్లాలు కన్నీళ్లు పెడితే అది ఆ ఇంటికే అరిష్టం. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని సీతను దూరం పెట్టి కుమిలిపోతున్నావు. నీ భార్యను కూడా బాధకు గురి చేసే బదులు ఏకంగా ఇంటి నుంచే పంపించేసేయ్. కనీసం నీ తమ్ముళ్లతోనైనా సంతోషంగా ఉండొచ్చు. లేదు, సీతను వదిలిపెట్టి నేను ఉండలేను. సీతను దూరం చేసుకుని ఉండలేవు. నీ తమ్ముళ్ళు దూరం అయితే ఒప్పుకోవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రామరాజు, బంధాలనే ఈ పునాదుల మీద ఈ ఇంటి గోడలు కట్టారు. ఏ ఒక్కరు దూరమైనా సరే ఈ ఇల్లే కూలిపోతుంది. ఎంతసేపు ఎవరో ఒకరు మాత్రమే నీతో ఉంటారని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఊరందరికీ న్యాయం చెప్పే మనిషివి నువ్వు. నీకు నువ్వెందుకు న్యాయం చేసుకోలేకపోతున్నావు? బాగా ఆలోచించు. అందరూ కలిసి ఉండే మార్గం దొరక్కపోదు. సీతకు నువ్వంటే ప్రాణం. నీ తమ్ముళ్ళకు నువ్వే దైవం. ఎవరిని దూరం చేసుకోవద్దు. సీతను బాధ పెట్టద్దు. తను ఏడిపించకు రామరాజు. నేను సీతను బాధ పెట్టడం ధర్మం కాదు. నేను అలా చేయకూడదు. నన్ను నేను మార్చుకుంటాను. బావగారు నిన్న అమ్మాయి కోసం గుడికొచ్చారు. మనం ఆయన్ని చూసామని చెప్పేసరికి మాట మార్చి పూజకి వస్త్రాలు ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. అది నిజం కాదని ఎలా నిరూపించాలి? అందరినీ గౌరీ పూజ పేరుతో గుడికి తీసుకువెళ్తే నిజం తెలిసిపోతుందిగా. ఒకవేళ పూజ నిజమైతే బావగారు ఎక్కడికి వస్తారు. అవునవును. ఇంకెందుకు ఆలస్యం? పద, అందరినీ గుడికి తీసుకువెళ్దాం. పద. ఏమండి 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 ఏంటి దాక్షాయని? ఈరోజు పక్కూరి శివాలయంలో గౌరీ పూజ ఉందటండి. బావగారు ఆ పూజకి మన షాప్లోని వస్త్రాలు సమర్పించారట. మన ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి పూజ చేయిద్దామండి. గౌరీ పూజతో అనర్థాలు తొలగిపోయి మంచి జరుగుతుంది. అవునవును, అందరం కలిసి గుడికి వెళ్తే నిజం కూడా తెలుసు. నిజం తెలిసిపోవడం ఏంటి? అంటే అమ్మవారి మీద నిజమైన భక్తి ఎవరికుందో తెలిసిపోతుంది అనబోయి ఇలా చెప్పింది. అంతేనా? అంతే అంతే.
కొంచెం నీ నోరుని మూస్తావా? ఏమండి వెళ్దామా? అందరూ సరే అంటే నాదేముంది? ఏమొదినా వెళ్దామా? ఆ, మీ అన్నయ్యని అడగండి శంకర్. ఆయన వస్తే నేను వస్తాను. అన్నయ్య, పక్కూరి శివాలయంలో ఈరోజు గౌరీ పూజ ఉందని చెప్పావంట కదా. సరస్వతి వాళ్ళు మనందరం కలిసి వెళ్దామంటున్నారు. వెళ్దామా? మన 3 జంటలు పూజలో కూర్చుందాం అన్నయ్య. లేదురా, నాకు వేరే పని ఉంది, వెళ్ళాలి. కనీసం వీళ్ళనైనా తీసుకెళ్ళాలి. బావగారు ఏదో పనుంది అంటున్నారుగా, పోనీ మనం వెళ్దామా? వదినా, నువ్వు మాతో వస్తావా? ఆ, మీ అన్నయ్య రాకుండా నేనెలా గుడికొస్తాను శ్రావణ్? కావాలంటే మీరు వెళ్ళిరండి. అన్నయ్య వదిన లేకుండా మనం మాత్రం ఎందుకు దాక్షాయని? ఇంకొకసారి చూద్దాంలే. రే శ్రావణ్, మనం షాప్కి వెళ్దాం పదా. రెడీ అవ్వు. మన ప్లాన్ ఇలా బెడిసికొట్టిందేంటి దాక్షాయిని? ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. పనుందన్న సాకు చెప్పి పూజకి వెళ్లకుండా ఎంత బాగా తప్పించుకున్నారండి. ఏమంటున్నావు సీత? నాతో గుడికి రావడం ఇష్టం లేక, పూజలో నా పక్కన కూర్చోవడానికి మనసొప్పక పనుందని చెప్పారు కదా. అలాంటిదేం లేదు సీత, నిజంగానే పనుంది. లేదండి, అసలైన కారణం అది కాదు. మీ మనసులో ఏదో దాచి ఇబ్బంది పడుతున్నారు. అదేంటో నాకు చెప్పండి. నేనేం దాచిపెట్టట్లే సీత. అయితే గుడికి వెళ్తాం పదండి. దయచేసి అర్థం చేసుకో సీత, నాకు నిజంగానే చాలా ముఖ్యమైన పని ఉంది. ఏమండి, ఒకప్పుడు మీకు కుటుంబమే ముఖ్యం, ఇప్పుడు కుటుంబం తప్ప అన్నీ ముఖ్యం. ఫోన్ వస్తే ఎవరికి చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోతారు, లేదంటే పనుందని బయటికి వెళ్ళిపోతారు. ఇంతకు ముందులా శంకర్ వాళ్లతో కలిసి షాప్కి వెళ్ళడం లేదు, ఫ్యామిలీతో సమయం గడపడం లేదు. మీరెంత కాదని చెప్పినా మీరేదో రహస్యం దాస్తున్నారని నాకు అనిపిస్తుందండి. అదేంటో నాతో చెప్పండి. మాట్లాడరేంటండి? మీరేం దాచిపెట్టకపోతే అదే విషయం నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు ఒట్టేసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీ మనసులో ఏమీ లేకపోతే నన్నెందుకు దూరం పెడుతున్నారో ఒట్టేసి చెప్పాల్సిందే. అయ్యో, రక్తం! అయ్యో, రక్తం వస్తుందండి, ఉండండి. నా మీద కోపం చేతి మీద చూపిస్తారా? ఇది నీ మీద కోపం కాదు సీత, నా నిస్సహాయతకి నా మీదే నా కోపం. నిన్ను బాధ పెడుతున్నందుకు క్షమించమని అడగటం తప్ప నీకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మనిద్దరం ఎప్పటిలాగానే కలిసిపోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను.